ఫ్రెండ్స్, ఇప్పుడు జనవరి 22న అయోధ్యలో శ్రీరాముని గుడి ఓపెన్ అవుతుంది కదా, దానిపైన స్పెషల్గా ఉండేలా ఒక 3D వీడియో ఎడిటింగ్ చేశాను. ముందుగా మీకు ప్రివ్యూ చూపిస్తే చూడండి. ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, ఇదే వీడియోని మీరు ఫుల్ సౌండ్తో సహా చూడాలనుకుంటే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేశాను. మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీకు ఈ వీడియో అయితే ఉంటుంది. సో ఇలాంటి ఎడిటింగ్ని మీరు మీకు నచ్చిన ఫోటోలని యాడ్ చేసుకొని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అయితే ఈ ఎడిటింగ్ ట్యూటోరియల్ వచ్చేసి నేను 3Dలో ఉంది కాబట్టి ఎలిట్ మోషన్లో ఎలా చేసుకోవాలో మాత్రమే చెప్తాను. కైన్ మోషన్లో చెప్పొచ్చు, కాకపోతే అందులో చాలా హార్డ్గా ఉంది, అందుకే నేను చేయలేదు అందులో. సో ఎలిట్ మోషన్లో నాకు 3D వీడియో ఈజీ అనిపించింది కాబట్టి చేశాను. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఎలిట్ మోషన్లోనే ట్రై చేయండి. సో ఈ ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రెజెంట్ లింక్ అయితే ఇస్తాను. దాన్ని మీరు ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. అలా నేను ఆల్రెడీ ప్రెజెంట్ని అయితే ఎలిట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీరామ్ 3D ప్రెజెంట్ బై TTS అని ఉంటుంది. సో ఒకటే ప్రెజెంట్ అనమాట. దీన్ని మీరు ఏంటంటే ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ చూడండి, మనకు ఈ విధంగా అయితే మీకు ప్రెజెంట్ అయితే కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు నేను ఎన్ని ఫైల్స్ యాడ్ చేసి ఎంత కష్టపడి ఎడిటింగ్ చేసిన అనేది మీకే తెలుస్తుంది. సో కొంచెం 3D టైప్లో మీకు కొంచెం మంచిగా అనిపించాలని ఎడిటింగ్ అయితే చేశాను చాలా కష్టపడి. సో అయితే ఇక్కడ చూడండి, మీకు స్టార్టింగ్లోనే 6 ఇమేజెస్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను కదా. ఈ 6 ఇమేజెస్ ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటోలని రీప్లేస్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి NTR ఫొటోస్ ఉన్నాయి కదా, అందులో మీరు ఒక ఫోటో జస్ట్ ఏదైనా ఒక ఫోటో ఉంటుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ ఉన్న పేరు కనిపిస్తుంది కదా, ఈ ప్లేస్లో క్లిక్ చేసి ఇప్పుడు మీరు మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకునే ఏదైతే ఫోటో ఉంటుందో దానికి బ్యాక్గ్రౌండ్ ఉండకుండా చూసుకోండి. అలాంటి ఫోటోని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉన్న ఫోటోకి బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి, మీరు రిమూవ్ బీజీ వెబ్సైట్ ఉంది కదా, చాలా ఈజీగా మీరు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఆ వెబ్సైట్లో మీరు బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేసుకోండి. లేదా మీకు ఏవైనా బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ యాప్స్ మీకు ప్లే స్టోర్లో ఉంటాయి, వాటిని కూడా మీరు ట్రై చేస్తే చేయొచ్చు. సో అట్లా మీరు బ్యాక్గ్రౌండ్ అయితే కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, అట్లా బ్యాక్గ్రౌండ్ కట్ చేసుకున్న ఫోటోని మీకు నచ్చింది ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. అయితే ఇక్కడ మీకు ఇంకోటి కూడా చెప్పాలి ఏంటంటే, ఇక్కడ 6 ఇమేజెస్ ఇచ్చాను కదా, 6 ప్లేస్లో మీరు మీ దగ్గర 6 ఫోటోలు ఉండాలని అవసరం ఏం లేదు. ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోటోని మళ్ళీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నెక్స్ట్ నేను ఒక ఫోటోని రీప్లేస్ చేసిన కాబట్టి ఇంకో ఫోటోని కూడా క్లిక్ చేశాను. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి పేరు దగ్గర క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో ప్లేస్లో మీరు మీకు నచ్చిన ఫోటో ఉంటుంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. మీకు అర్థమవుతుంది కదా. ఇలా మీరు ఏంటంటే ఇక్కడ కనిపించే 6 ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఈ 6 ప్లేస్లో సేమ్ ఇదే ప్రాసెస్. ఫోటోని మనం రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఇంతకుముందు ఎలా అయితే రీప్లేస్ చేశానో 2 ఫోటోలని సేమ్ అలాగే ప్రాసెస్ అయితే ఉంటుంది. అలా మీరు రీప్లేస్ చేసుకోండి మొత్తం ఫోటోని. ఓకేనా. సో అట్లా మీరు మొత్తం ఫోటోని రీప్లేస్ చేసుకోవాలి. ఎడిటింగ్ అయితే చాలా ఈజీ ఉంటుంది. ఇట్లాంటి చిన్న ట్యూటోరియల్ వీడియోస్ అయితే నేను ఇన్స్టాగ్రామ్లో అలాగే మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. సో మీలో ఇంకెవరైనా సరే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి. ఓకేనా. ఒకసారి చెక్ చేయండి మన పేజ్ని, మీకే తెలుస్తుంది ఎట్లుంటాయి ఎడిటింగ్స్ అనేటిది. సో మనకి ఇక్కడ ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 3Dలో వీడియోని ఆన్ చేసుకోవాలి. దానికి గాను ఇక్కడ మీకు ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. చూడండి, మనకు వీడియో 3Dలోకి వచ్చేసింది. ఇక్కడ నేను ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి ఇలా అయితే ఉంది. కొంచెం ఓన్లీ నేను ఒక PNG ఇమేజ్ని యూజ్ చేసి ఎడిటింగ్ అయితే చేశాను. చాలా కొత్తగా అయితే అనిపించింది నాకు కూడా. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాం కదా, ఇప్పుడు మనం ఈ ఫోటోలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు అవి సరిగ్గా లేవనుకోండి. అట్లాంటప్పుడు మనకి ఏదైతే ఫోటో బాగలేదో ఆ ఫోటోని క్లిక్ చేసి దానికి మూలకు చుక్కలు ఉంటాయి. ఆ చుక్కలతో మనం దాని యొక్క సైజుని పెంచుకోవచ్చు, తక్కువ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ ఏటైనా జరుపుకోవాలనుకుంటే ఇట్లా మీరు జరుపుకోవచ్చు అనమాట. ఓకేనా. సో అది మీకు నచ్చినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంతే అనమాట. మనకి ఎడిటింగ్ అయితే మొత్తం అయిపోయింది. నెక్స్ట్ మనం వీడియోని సేవ్ చేసుకోవాలి కాబట్టి పైన ఎక్స్పోర్ట్ ఆప్షన్ అయితే ఉంటుంది, అక్కడ క్లిక్ చేసి వీడియో క్వాలిటీ మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ని క్లిక్ చేసి వీడియోని సేవ్ చేసుకోండి. తప్పకుండా మీరు మర్చిపోకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.